నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. పేరుగాంచిన ప్రముఖ హోటళ్లలో పరిశుభ్రత లోపాలు వరుసగా బయటపడుతున్నాయి. కొండాపూర్లోని పాలమూరు గ్రిల్, హైటెక్ సిటీలోని మెహపీల్ రెస్టారెంట్, రాయదుర్గంలోని షాగౌస్, గచ్చిబౌలిలోని నవాబ్ రెస్టారెంట్, కాజాగూడ ఇగురు రెస్టారెంట్, రామేశ్వరం కేఫ్లలో లోపాలు బయటపడ్డాయి. ఈ రెస్టారెంట్లలో కిచెన్లు, మరీ ముఖ్యంగా హైటెక్ సిటీలోని మెహఫిల్ రెస్టారెంట్లో కిచెన్లు ఎంత దట్టీగా ఉన్నాయంటే చూస్తేనే వాంతొచ్చేలా ఉన్నాయి. అంత అధ్వాన్నంగా, అపరిశుభ్రంగా కిచెన్లు ఉండటం చూసి అధికారులు విస్తుపోయారు. ఎక్స్పైరీ అయిన, నిల్వ ఉంచిన పాత ఆహార పదార్థాలను వంటల్లో వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ సీలింగ్లు, గోడలు, లైట్లపై గ్రీజు, దుమ్ము పేరుకుపోయినట్లు గుర్తించారు. కిచెన్ ప్రాంతంలోనే ఓపెన్ డ్రైన్లు, ఆహార వ్యర్థాలు పేరుకుపోయినట్లు గుర్తించారు. పలు రెస్టారెంట్ల కిచెన్లలో ఈగలు, ఎలుకలు, బల్లులు సంచరిస్తున్నట్టు గుర్తించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు హానికరమైన ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు పలు తనిఖీల్లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కిచెన్ సిబ్బంది గుట్కా నములుతూ వంటలు చేస్తున్న ఘటనలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం వండిన ఆహారాన్ని ఫ్రీజర్లలో నిల్వ చేసి మళ్లీ కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు పలు రెస్టారెంట్లలో బయటపడింది. గడువు ముగిసిన ఫుడ్ ప్రోడక్ట్స్, లేబుళ్లు లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని అధికారులు ధ్వంసం చేశారు. తనిఖీల్లో లోపాలు బయటపడ్డ రెస్టారెంట్లకు అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తుండటంతో రెస్టారెంట్ల నిర్వాహకులు తిరిగి మళ్లీ అలాగే కంటిన్యూ చేస్తుండడం గమనార్హం.